నమస్తే అండి. ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో చూడండి పాయింట్స్. పిఎన్ జంక్షన్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ e పవర్ v బై నీటా VT మైనస్ 1 అండి. ఓకే, సో పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క కరెంట్ ఈక్వేషన్ అనమాట ఇది. కరెంట్ ఈక్వేషన్ I ఈజ్ ఈక్వల్ టు I0 into e power v by neta vt minus 1. Okay, where I0 is the reverse saturation current and where I0 is the reverse saturation current and v is the applied voltage. Okay, in forward bias positive untundandi, reverse bias lo negative untundi, and vt is the voltage equivalent temperature in volts anamata. Okay na, Vt is the voltage equivalent temperature, where Vt is equal to Kt by Q, where K is the Boltzmann constant and T is the temperature, that is 300 Kelvin and Q is the charge, and Q is the charge 1.6 into 10 to the power of minus 19 coulombs. ఓకే, ఇది ఇందాక కూడా వచ్చింది కదండి, మనం ముందు క్లాస్లో కూడా వచ్చింది. Vt ఈజ్ ఈక్వల్ టు T బై, ఇదంతా మనం సాల్వ్ చేసుకుంటే T బై 11,600 వస్తుంది. దట్ ఈస్ 20, అంటే T ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్ వేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, 26 మిల్లీ వోల్ట్స్ వస్తుంది అనమాట. ఓకే, 26 మిల్లీ వోల్ట్స్ వస్తుంది. దట్ ఈస్ 0.026 వోల్ట్స్ అనమాట. ఓకేనా. నీటా ఇస్ ద ideality factor, and neta is the ideality factor. For germanium neta is equal to 1 and silicon neta is equal to 2. Okay, for germanium neta 1, silicon ki aithe 2. And when PN junction diode is in forward bias lo kanukunte appudu e power v by neta vt undi kada, adi greater than 1 avutundi. Okay, so PN junction diode yokka current equation enti, I is equal to I0 into e power v by neta vt minus 1. Okay, next. So I is equal to ఎంత అవుతుందండి, అప్పుడు e power v by neta vt is greater than 1 అవుతుంటే I is equal to ఎంత అవుతుంది, గ్రేటర్, చాలా ఎక్కువ గ్రేటర్ కాబట్టి -1 తీయపోయినా ఒకటే కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ ఈ పవర్ v బై నీటా VT అవుతుంది. దట్ ఈస్ వెన్ ద డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ ద కరెంట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్. కరెంట్ ఏమవుతుందంటే, డయోడ్ ఫార్వర్డ్లో ఉంటే కరెంట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందండి, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. వెన్ ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్లో ఉంటే V ఈజ్ నెగిటివ్ అవుతుంది. ఓకే, రివర్స్ బయాస్లో ఉంటే కనుక V ఏమవుతుందండి, నెగిటివ్ అవుతుంది. ఓకే, V ఈజ్ నెగిటివ్, దెన్ ఈ పవర్ మైనస్ v బై నీటా VT, దట్ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు మైనస్ I0 అవుతుంది అనమాట. మైనస్ I0 అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ఎవ్రీ 10 degrees సెంటీగ్రేడ్కి డబుల్ అవుతుంది అంటే. ఓకే, సో I అనేది. సో దట్ మీన్స్ వెన్ ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్ ఏ వెరీ స్మాల్ రివర్స్ కరెంట్ ఎగ్జిస్ట్, అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని గ్రాఫ్ అండి, Vకి Iకి. సో ఫార్వర్డ్ బయాస్లో ఇట్లా ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. అదే రివర్స్ బయాస్ అయితే -I0 అవుతుంది కదా. సో అంటే -I0 వెరీ స్మాల్ ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది, -I0 అనమాట ఇది. సో ఫర్ సిలికాన్ నానో యాంప్స్లో ఉంటుందండి. ఓకే, సో ఇది రాంగ్ అంటండి. నెక్స్ట్ అండి, ideal characteristics of PN junction diode. Okay, next, the ideal value of PN junction diode are VR, that is cut in voltage. ఈ అన్నిటి గురించి నెక్స్ట్ వస్తుందండి. సో V gamma అనుకోవచ్చు, V gamma is equal to 0, RF is, that is forward resistance అనమాట. నెక్స్ట్ రివర్స్ రెసిస్టెన్స్ వచ్చి
ఇన్ఫినిటీ అవుతుందండి. దేనికి? ఫర్ ఐడియల్ వాల్యూస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఆర్ కట్ ఇన్ వోల్టేజ్ ఏమవుతుంది? 0 అవుతుంది, ఫార్వర్డ్ రెసిస్టెన్స్ 0 అవుతుంది, రివర్స్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద డయోడ్ ఈజ్ ఇన్ ideal diode is an ideal diode and in forward bias, then it acts as a short circuit కింద యాక్ట్ చేస్తుంది అటండి ఎప్పుడు? ఇన్ ఫార్వర్డ్ బయాస్. దట్ ఈస్ ఐ షార్ట్ సర్క్యూట్ అయితే ఐ ఈజ్ మ్యాక్సిమం ఉండాలి అండ్ వి ఎంత ఉండాలి? మినిమం ఉండాలి. వి ఎంత? మినిమం. అయితే ఇఫ్ ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్లో ఉంటే ఆ డయోడ్ ఎలా యాక్ట్ చేయాలి? ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేయాలి. దట్ ఈస్ వి అనేది ఎంత ఉండాలి? మ్యాక్సిమం ఉండాలి, ఐ అనేది మినిమం ఉండాలన్నమాట. సో దెన్ ద ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈస్, ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలండి? పిఎన్ జంక్షన్ డయోడ్ ఐకి వికి కనుక గ్రాఫ్ గీస్తే ఇలా ఉండాలన్నమాట, ఐవి. సో ఫార్వర్డ్ బయాస్లో ఐ అనేది ఎంత ఉండాలండి? మ్యాక్సిమం ఉండాలి, అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోవాలి. అదే రివర్స్ బయాస్లో అది ఐ అనేది 0 అయిపోవాలన్నమాట, ఐ మినిమం 0 అయిపోవాలి. ఓకే, సో వి అనేది మ్యాక్సిమం ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ideal characteristics of PN junction diode. Okay nandi. So next ade piece wise characteristics aithe, so piece wise characteristics aithe I ki V ki ganaka ila exponential ga increase avutundi annamata. Diode is in off condition, అంటే VR దగ్గర ఇక్కడ నుంచి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు దాకా ఐ ఎంత ఉంది? 0 ఉంది. కానీ విఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి? అది ఐ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట. సో అప్పుడు దాకా డయోడ్ ఎలా ఉందండి? ఆఫ్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఏమైంది? ఆన్ స్టేట్లోకి వచ్చిందనమాట. దెన్ వెన్ V is less than VR అవుతుంటే, V is less than అక్కడ ఈ రీజియన్లో V is less than VR అవుతుంటే డయోడ్ ఏ కండిషన్లో ఉందండి? ఆఫ్ స్టేట్లో ఉందన్నమాట. డయోడ్ ఈజ్ ఇన్ ఆఫ్ స్టేట్. అండ్ V is గ్రేటర్ దాన్ VR అవుతుంటే, VR కంటే ఎక్కువ ఉంటుంటే డయోడ్ ఈజ్ ఇన్ ఆన్ స్టేట్లో ఉందన్నమాట. ఓకే, ఆన్, డయోడ్ ఈజ్ ఇన్ ఆన్ కండిషన్. వేర్ విఆర్ ఇస్ ద కట్ ఇన్ వోల్టేజ్ అంటాం. విఆర్ని ఏమందామండి? కట్ ఇన్ వోల్టేజ్. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ పారామీటర్స్. సో ఒక 9 పారామీటర్స్ ఉన్నాయండి, ఏంటో నేర్చుకుందాం. సో అవి ఏమేంటో చూద్దాం. సో ఫస్ట్ది కట్ ఇన్ వోల్టేజ్, పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క పారామీటర్స్ అనమాట. కట్ ఇన్ వోల్టేజ్ విఆర్, బ్రేక్ డౌన్ వోల్టేజ్ విబిఆర్, వోల్టేజ్ ఈక్వలెంట్ టెంపరేచర్ విటి, forward current IF, reverse saturation current I0, forward resistance RF, reverse resistance RR, diffusion capacitance CD, transition capacitance CT. ఓకే, నోట్ చేసుకున్నారండి. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కట్ ఇన్ వోల్టేజ్. ఫస్ట్ది ఏంటండి? కట్ ఇన్ వోల్టేజ్. ఓకేనా? ఇట్ ఈస్ ద మినిమం ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ అండి. ఇట్ ఈస్ ద మినిమం ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ అట్ విచ్ ఫార్వర్డ్ కరెంట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్. అంటే ఫార్వర్డ్ కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిన వోల్టేజ్ అనమాట. దట్ ఈస్ ద కట్ ఇన్ వోల్టేజ్. ఈ పైన మనం గ్రాఫ్ గీసుకున్నాం చూసారు, ఇక్కడ ఇగో ఇది స్టార్ట్ అయింది కదా ఫార్వర్డ్ కరెంట్ అనేది. సో దాన్ని మనం ఏమంటాం? కట్ ఇన్ వోల్టేజ్ అంటాం. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్. ఇట్ ఈస్ ద మినిమం ఫార్వర్డ్ బయాసింగ్ వోల్టేజ్ అట్ విచ్ ఫార్వర్డ్ కరెంట్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్. ఫర్ జెర్మేనియం విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందండి? 0.3 volts to 0.5 volts ఉంటుంది. అదే సిలికాన్కి అయితే విఆర్ అనేది 0.5 to 0.7 volts ఉంటుంది. కట్ ఇన్ వోల్టేజ్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. కట్ ఇన్ వోల్టేజ్ అనేది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ కట్ ఇన్ వోల్టేజ్ విల్ బి డిక్రీజెస్. కట్ ఇన్ వోల్టేజ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకే, కట్ ఇన్ వోల్టేజ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఇంక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే కట్ ఇన్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ద రిలేషన్ ఈజ్ dV/dt ఈజ్ ఈక్వల్ టు -2.3 mV/degree సెంటీగ్రేడ్. ఓకే,
సో ఇదేమీ కాదు, కట్ ఇన్ వోల్టేజ్ అంటే ఇట్ ఈస్ ద మినిమం ఫార్వర్డ్ బయాసింగ్ వోల్టేజ్ అట్ విచ్ ఫార్వర్డ్ కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్లో ఇంక్రీజ్ అయ్యేది స్మాలెస్ట్ కరెంట్ అనమాట. మినిమం ఫార్వర్డ్ వోల్టేజ్ బయాసింగ్ వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నీ వోల్టేజ్ అనొచ్చు, థ్రెషోల్డ్ వోల్టేజ్ అనొచ్చు, లేదా ఆఫ్సెట్ వోల్టేజ్ అని కూడా అంటారటండి. కట్ ఇన్ వోల్టేజ్ని ఏమంటారు? నీ వోల్టేజ్, థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆర్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఓకే, ఇది రివర్స్ టెంపరేచర్కి దీనికి డిపెండ్ అవుతుంది, కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే కట్ ఇన్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అంటే T1 T2 గ్రేటర్ దాన్ T1 అవుతుంటే దాన్ని కట్ ఇన్ వోల్టేజ్ ఏమవుతుందండి? తక్కువ ఉంటుంది. ఈ T2 ఎక్కువ కానీ కట్ ఇన్ వోల్టేజ్ తక్కువ, దీని కట్ ఇన్ వోల్టేజ్ ఎక్కువ. ఓకేనండి, కట్ ఇన్ వోల్టేజ్ అర్థమైంది కదా. నెక్స్ట్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. Next, breakdown voltage. It is the minimum reverse biasing voltage. It is the minimum reverse biasing voltage at which the reverse saturation current linearly increases. The reverse saturation current అనేది linearly increase అవుతుంది. Minimum reverse biasing voltage. Okay. Reverse saturation current linearly increases. Okay na? Next point, breakdown voltage is also depends on temperature. Breakdown voltage kuda temperature మీద depend అవుతుంది. But if temperature increases, breakdown voltage also increases. ఇక్కడ breakdown voltage అయితే temperature increase అవుతుంటే అది కూడా increase అవుతుందండి. ఓకే, అదే కట్ ఇన్ వోల్టేజ్ అవుతుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే అది తగ్గుతుంది. ఓకే, సో ఇది రివర్స్ బయాసింగ్ వోల్టేజ్, అది ఫార్వర్డ్ బయాసింగ్ వోల్టేజ్. ఓకే, రివర్స్ సాచురేషన్ కరెంట్ లీనియర్లీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఓకేనండి, అక్కడ దాకా అయిందా? నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వలెంట్ టెంపరేచర్. వోల్టేజ్ ఈక్వలెంట్ టెంపరేచర్ VT ఈజ్ ఈక్వల్ టు KT/Q. ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి T ఇంక్రీజ్ అవుతుంటే VT కూడా increase అవుతుంది. VT is equal to KT/Q. If T increases, VT also increases. Next, reverse resistance. Reverse resistance and RF. It is the resistance when the PN junction diode is in forward bias. Forward bias లో ఉన్నప్పుడు PN junction diode యొక్క resistance అన్నమాట. It is the resistance when the PN junction diode is in forward bias. Forward resistance అంతే, forward bias లో ఉన్నప్పుడు resistance. The typical value of forward resistance is ఎలా ఉంటుందండి? 1K వరకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అనేది 2 types ఉంటుంది. ఒకటి స్టాటిక్ ఆర్ DC రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ ఆర్ AC రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్ రాసుకోవాలి. స్టాటిక్ రెసిస్టెన్స్ ఆర్ DC రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ ఆర్ AC రెసిస్టెన్స్, 2 types అనమాట అండి. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ రెసిస్టెంట్ అంటే ఇది ఎప్పుడు డీసీలో కదా. సో RF ఈజ్ ఈక్వల్ టు V/I ఓమ్స్ అవుతుంది. అదే డైనమిక్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ AC అనమాట, AC రెసిస్టెన్స్ అనమాట. సో చేంజ్ తీసుకుంటామండి. దట్ ఈస్ అంటే ΔV/ΔI. RF ఈజ్ ఈక్వల్ టు ΔV/ΔI, దట్ ఈస్ dV/dI. ఓకే, dV/dI అండి. బట్ ఫర్ కరెంట్ ఈక్వేషన్ తెలుసు కదండి, మనం ఫర్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ ఇప్పుడే చూసుకున్నాం. I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ V/neta-VT కదా. సో DI/dV చేసుకుంటే ఏమవుతుందండి? I0 e⁻x అవుతుంది కదా, V/neta-VT. సో దేంతో చేస్తున్నాం? Vతో, కాబట్టి 1/neta-VT వచ్చింది. ఓకే, సో అంటే ఇది ఏమవుతుందండి? ఇదంతా మనకి I అవుతుంది కదా, I/neta-VT అండి. ఓకే, సో DI/dV అనమాట, అది DI/dV. అదే కనుక dV/dI అయిందనుకోండి, అంటే రివర్స్ అనమాట. దీన్ని రివర్స్ చేసాం, దీన్ని రివర్స్ చేసుకుంటే dV/dI ఏమవుతుంది? ఇప్పుడు neta-VT/I అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ RF అన్నమాట. RF అదే ΔV/ΔI కదా, dV/dI వచ్చింది కదా. సో dV/dI ఈజ్ ఈక్వల్ టు neta-VT/I
I, R, that is RF. Okay, సో నోట్ చేసుకున్నారండి. సో నెక్స్ట్ so that is dynamical forward resistance of a PN junction diode is inversely proportional to current. So RF is inversely proportional to 1 by I. So RF is equal to neta Vt by I kada, RF is equal to neta Vt by I kadandi. So RF is inversely proportional to I అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ రివర్స్ రెసిస్టెన్స్ అండి. ఫిఫ్త్ది రివర్స్ రెసిస్టెన్స్ ఆర్ఆర్, రివర్స్ రెసిస్టెన్స్ ఆర్ఆర్. సో ఇట్ ఈస్ ద రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనమాట. ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ వెన్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. So it is the resistance when the PN junction diode is in reverse bias. The typical values are దీని వాల్యూస్ ఎక్కడ ఏ రేంజ్లో ఉంటాయండి? మెగా ఓమ్స్ ఫర్ జెర్మేనియం అండ్ గిగా ఓమ్స్ ఫర్ సిలికాన్. ఓకే, సో అదే కరెంట్ అయితే ఎలా ఉంటుందండి? మైక్రో యామ్స్ అండ్ నానో యామ్స్లో ఉంటుంది ఫర్ సిలికాన్ అనమాట. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ఎఫ్ ఈజ్ సేమ్ యాజ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఎక్సెప్ట్ వి. ఇన్ రివర్స్ బయాస్ వి ఈజ్ నెగిటివ్ అండి. ఎలా వీని ఎలా తీసుకోవాలండి? నెగిటివ్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ కరెంట్. సో ఫార్వర్డ్ కరెంట్ అండి, ఇట్ ఈస్ ద కరెంట్ వెన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ ఐఎఫ్ అంటే ఇట్ ఈస్ ద కరెంట్ వెన్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ద టిపికల్ వాల్యూస్ ఆఫ్ ఐఎఫ్, దీని రేంజ్ ఎక్కడ ఉంటుందండి? మిల్లీ యామ్స్లో ఉంటుందన్నమాట. టిపికల్ వాల్యూస్ ఆఫ్ ఐఎఫ్ ఈజ్ ఇన్ మిల్లీ యామ్స్. వెన్ అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ అయితే ద ఫార్వర్డ్ కరెంట్ ఐఎఫ్ అనేది ఎలా ఉంటుందండి? ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ రివర్స్ సాచురేషన్ కరెంట్ I0. Reverse saturation current. So it is the current when the PN junction diode is in reverse bias. A current and it is the current when the PN junction diode is in reverse bias. The typical values, din value ఏ range లో ఉంటాయి? మైక్రో యామ్స్ ఫర్ జెర్మేనియం అండ్ నానో యామ్స్ ఫర్ సిలికాన్. ఓకే, సో I0 ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ అప్లైడ్ వోల్టేజ్. రివర్స్ సాచురేషన్ కరెంట్ కాబట్టి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అవుతుందండి? టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ I0 ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే I0 కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 10 degrees ఎలా డబుల్ అవుతుంది అనమాట. ఎవ్రీ 10 degrees సెంటీగ్రేడ్కి ద రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది డబుల్ అవుతుంది. సో I02 ఈజ్ ఈక్వల్ టు I01 2 into 2 power T2 minus T1 by 10. ఓకేనా? సో మనకి ఇది ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుందండి. I02 ఈజ్ ఈక్వల్ టు I01 2 power T2 minus T1 by 10. ఓకేనా? నెక్స్ట్ diffusion capacitance and diffusion capacitance CD. It is the capacitance when the PN junction diode is in forward bias. Forward bias లో ఉండి capacitance అన్నమాట. PN junction diode ని forward bias లో ఉంచినప్పుడు ఉండి capacitance నే diffusion capacitance అంటాం. సో diffusion capacitance ని CD is equal to dq by dv కింద రాసుకోవచ్చు అనమాట. బట్ q is equal to I into tau. Tau is the mean life time of the charge carriers. Tau అనేది mean life time of the charge carriers అనమాట. ఓకే, q is equal to I into tau. ఓకే, సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే CD is equal to tau అనేది కాన్స్టెంట్ కాబట్టి di by dv అవుతుంది. ఓకే, బట్ వీ నో దట్ di by dv is equal to ముందు చేసాం కదండి I by neta vt కదా. di by dv is equal to I by neta vt కదా. సో di by dv ప్లేస్లో I by neta vt వేసుకుంటే CD is equal to tau into I by neta vt వచ్చింది. ఓకే, అంటే వెన్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంటే
అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంటే ద diffusion capacitance also exponentially increases. Okay, so because I is equal to I naught into e power v by neta vt కదా, సో I ఇంక్రీజ్ అవుతుంటే CD ఇది ఈ రెండు ప్రపోర్షనేట్గా ఉన్నాయి కాబట్టి I ఇంక్రీజ్ అవుతుంటే CD కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది I ఎలా ఇంక్రీజ్ అవుతుందండి, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎక్స్పోనెన్షియల్గానే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ CT అనమాట. ఇట్ ఈస్ ద కెపాసిటెన్స్ వెన్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఉండి కెపాసిటెన్స్. ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అంటే వెన్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. సో CT ఈజ్ ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ బై W. సో వేర్ A is the area of the depletion layer and W is the width of the depletion layer. డిప్లీషన్ రీజియన్ ఉంటుంది కదండి ఎప్పుడు రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. సో డిప్లీషన్ రీజియన్ యొక్క ఏరియా అండ్ W is the width area and epsilon is the permittivity of the medium. Okay, so epsilon is the permittivity of the